బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. సిట్ విచారణకు వెళ్లే ముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిన్న ఉదయం రేవంత్ బామ్మర్ది బాగోతాన్ని బయటపెడితే రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు వచ్చాయన్నారు. ఇక రాత్రి నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పటం ఏంటని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి టాటాకు చెప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని హరీష్ రావు తెలిపారు. బొగ్గు కుంభకోణం, ఆంధ్రాకు అమ్ముడుపోవటం, పవర్ స్కామ్, అవినీతి బాగోతాలపై నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల పక్షాన 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని, రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిందితులు అరెస్టు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను. అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ, రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్యవాదంలోనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారెంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను మళ్లించి మరి బనకచెర్లకు, నల్లమల్ల సాగర్ తీసుకుపోతుంటే నీ చేతగాని తనాన్ని ఎప్పటికప్పుడు నిలదీసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.